ఆరాధన కొరకు మరి ఒక కీర్తన పాడుతూ ఈ ఆరాధన ప్రారంభించుకున్నాము. కీర్తన పుస్తకం నుండి 161 కీర్తన. వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. 161వ కీర్తన. వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. పంతముగా తన ప్రాణమును పాపులకు నీయను వాచి సిలువను చాచినను రక్షించే నా వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. ప్రీతిగల మా ప్రభుని కృప బహు ప్రియముతో చాటింతును. సాధుగా నా కొరకు సిలువను చాలా శ్రమల భరించి చావు జయించి నన్ను రక్షించే నా వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. పాడుడి మా యేసు ప్రేమను వేడుడి మదికూడుడి. పాడుడి తన దివ్య రక్తము పాపక్రయముగా నీచి శాపము బాపి నన్ను రక్షించే నా వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగా నాకియ్యను. రక్త స్వేదము కాచె నరక శాపము త్రుంచి పదనుంచి నన్ను రక్షించే నా వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. కూర్చున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు చదువుకుందామండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు
మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుని కుమారులుగా మిమ్మను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడ్ల దుర్బూజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను గదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి. మరియు కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరాలము చేసుకునుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఈ ఉదయకాలము ఇంత గొప్ప శ్రేష్టమైన నీ సహవాసము, నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. లోకములో ఇలాంటి సమాధానకరమైన నీ సహవాసము, సన్నిధి లోకములో ప్రభువా నిన్ను ఎరగని వారి యొద్ద ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి సంతోషం లోకములో ఎక్కడనూ దొరకదు. మా హృదయాలు నీ సన్నిధిలో సంతోషించున్నట్లు, మా ఆత్మ, మా శరీరము, మా మనస్సు పరిపూర్ణమైన విశ్రాంతి నీ సన్నిధిలో పొందునట్లుగా మమ్మల్ని ఇక్కడికి నడిపించినందుకు నీకు వందనాలు. మరి ఈ ఆరాధనలో అనేక మంది దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు ప్రభా వారి వారి గృహాల్లో పాల్గొంటున్నప్పుడు తప్పకుండా నీ సన్నిధిని వారి మధ్యనే ఉంచిన దేవుడు మాతో మాట్లాడుచూ ఉన్నావు. ఈ దినాలలో నీ స్వరము వాక్యము ద్వారా మాకు వినిపింపచేస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. మాకు ఏ ఉపదేశము అవసరమో దానిని నీవు మాకు అనుగ్రహించుచున్నావు. ఈ దినమందు చేరి వచ్చిన బిడ్డలందరినీ ఎలాగున పేరు పేరున నీవు దీవించుమని యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియులారా,
మరి శుక్రవారం ఉదయకాల ఆరాధన, శుక్రవారం ఉదయకాల ఆరాధనకు మీరందరూ చక్కగా సిద్ధపడి వచ్చి ఉన్నారు. మరికొందరు మరి రాలేదు, మరి ఎందుకో తెలీదు. లెంటు దినములలో ఇది 3వ దినం, శుక్రవారం ఉదయకాల ఆరాధన జరుగుతుంది. లెంటు ప్రారంభమైన తర్వాత ఇది 3వ దినం, ఉదయకాల ఆరాధన జరుగుతుంది, సాయంకాలం కూడా ఆరాధన జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ మీరు మీ గ్రామాల్లో ఉన్నవారు ఈ అవకాశాలని వదులుకోకండి. ఇది ఎంత గొప్ప అవకాశం అంటే దీనికన్నా సంతోషకరమైంది మీకు ఎక్కడా దొరకదు. అర్థమైందా? ఈరోజు ఒకవేళ ఢిల్లీ పార్లమెంట్లోకి మీలో ఎవరినైనా ఆహ్వానించి మీకు నేరుగా ఒక పెద్ద మంత్రి పదవి ఇస్తాను అని ఆహ్వానించారనుకోండి, ఈరోజు శుక్రవారం మిమ్మల్ని ఆహ్వానించి మీకు ఫ్లైట్ అరేంజ్ చేస్తారు ఢిల్లీ రమ్మని. అప్పుడు మీరేం చేయాలంటే ఆ ఢిల్లీలో పార్లమెంట్లో దొరికే మంత్రి పదవి కన్నా అత్యున్నతమైనది అవకాశం ఈరోజు ఇక్కడ శుక్రవారం దేవుని సన్నిధిలో ఆయన బిడ్డగా ఆయన్ని ఆరాధించడమే గొప్ప పదవి. ఆ మంత్రి పదవి కొంతకాలం ఉంటుంది, ఊడిపోద్ది. మంత్రి పదవిలోకి నీకు వెళ్ళాక నీకే సంతోషం ఉండదు, సమయం ఉండదు. కనుక ఇది అందరికీ, తను ఆశ్రయించు వారందరికీ దేవుడిచ్చిన గొప్ప అవకాశం. మీరు ఇక్కడ కూర్చొని నిజంగా దేవుని యందు విశ్వాసం కానీ మీకుంటే మీ హృదయాల్లో, మీ హృదయాలు చాలా నెమ్మదిగా ఉంటాయండి, నిబ్బరంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. మరి అంతకన్నా సౌఖ్యమైనది ఇంకెక్కడా ఉండదు, అంతకన్నా సౌఖ్యమైనది ఇంకెక్కడా ఉండదు. మరి మీరు అలాంటి అనుభవం ఉన్నదో లేదో నాకు తెలియదు, ఎందుకంటే అది మీ హృదయాల్లో ఉన్నది. ఇలాంటి అనుభవం ఉన్నవాళ్ళు ఆయన సన్నిధిని ఎప్పుడు విడిచిపెట్టరు, ఎన్నడూ విడిచిపెట్టరు. అందుకని మీరు మీ గ్రామాల నుంచి వచ్చాక మీకు రకరకాల సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఏవేవో మీ మనసును చికాకు పరిచే ఉన్నా అవి మిమ్మల్ని ఏమీ చెయ్యు. దేవుని సన్నిధికి ఇక్కడ రాగానే మీ శరీరము, మీ ఆత్మ, మీ మనస్సు పరిపూర్ణమైన విశ్రాంతి పొందుతుంది. అప్పుడు మీరు ఆలోచించుకోండి ఎంత హాయిగా ఉంటారో, ఎంత హాయిగా ఉంటారో. మీ మనసుకు ఏ బాధ ఉండదండి, ఏ చింత ఉండదు, నిశ్చింతగా ఉంటారు. ఆఖరికి ఇక్కడ ఆహారం లేకుండా కూర్చున్నా మీకు ఆకలి వేయదు. ఇంటి దగ్గర కూర్చుంటే 3 సార్లు తినేయాలని ఆకలేస్తుంది ఖాళీగా కూర్చుంటే. ఇక్కడ రోజంతా కూర్చున్నా మీకు ఆకలి వేయదు. ఇంటి దగ్గర కూర్చుంటే మీ కడుపు నిండున్నా సరే ఏమనిపిస్తుంది, అమ్మ నా తిన్నది అరిగిపోయిందేమో, ఉన్నది కూడా తినేద్దామని మళ్ళీ వెళ్తారు. మళ్ళీ 2 గంటలు అయ్యేసరికి మళ్ళీ కడుపు ఏమంటుంది, ఇంకా మిగిలిపోయింది కూడా పోయి వేసే లోపల అంటుంది. మళ్ళీ మీరు వెళ్ళి మిగిలిపోయింది వేసేస్తారు. మళ్ళా సాయంత్రానికి ఒళ్ళంతా నీరసం అయిపోద్ది, కాస్త బద్ధకం వచ్చేస్తుంది. ఇక్కడ ఆకలి వేయదు, బద్ధకం రాదు, నీరసం రాదు. మీ మనసు అంతకన్నా ప్రశాంతంగా ఉంటుంది. అది ఇక్కడ జరిగే పని. మరి మీరు దాన్ని అనుభవిస్తున్నారో లేదో నాకు తెలియదు. నేను మాత్రం ప్రశాంతంగా ఉన్నా, నిశ్చింతగా ఉన్నా, ఏ గొడవ లేదు నాకు. ఉదయం అయ్యేసరికి 5 గంటలు అయ్యేసరికి నేను పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటాం ముందుగా కలిసి. చేసుకున్నాక 5:30కి వచ్చి తలుపులు తీస్తాను, 5:30కి వచ్చి తలుపులు ఓపెన్ చేస్తాను. ఈ లోపున మన బిడ్డలు వస్తారు, మొదటి బ్యాచ్ వచ్చి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు,
ఈ రెండో బ్యాచ్ వచ్చి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళు రాగానే తాళం వేసేస్తాను. ఎందుకు? మనకు అవసరం కాని వాళ్ళు వచ్చేస్తారండి. మనకు సంబంధం లేనివాళ్ళు, అవసరం లేనివాళ్ళు ఎంటర్ అయిపోతారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది. అందుకని వాచ్మ్యాన్లు పెట్టాను ఇద్దరిని. ఈ ఇద్దరు వాచ్మ్యాన్లు హోప్లెస్సే. నిన్నేం చేశాడంటే మన వాచ్మ్యాన్ మోహన్ రావు ఎంత మంచోడంటే ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదండి. పనిలో జాయిన్ అయ్యాక ఒక్కరోజు కూడా సెలవు పెట్టలే మోహన్ రావు. అది కానీ పాపం అమాయకుడు నిన్నేం చేశాడు అంటే, స్నానం చేయడానికి వెళ్తూ ఇంకా మన బిడ్డలు విశ్వాసులు ప్రార్థనకు వస్తారో ఏమనుకుని తాళం తీసి ఉంచాడు. తీయడంతో పాటు ఒకడు లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి బూట్లు వేసుకుని ఉన్నాడు. ఇంతవరకు వచ్చాడు. ఇక్కడేమో ప్రార్థన చేసుకుంటున్నారు ప్రశాంతంగా. ఆ ప్రశాంతత పాడు చేయకూడదు కదా. వాడికి అసలు లోపలికి రావాల్సిన పనే లేదు. బూటు కాళ్ళతో శబ్దం చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. వీళ్ళు లేచారు, తిట్టారు. బూటు కాళ్ళతో వస్తావేట్రా బాబా, అక్కడుండు అని తిట్టేసరికి పారిపోయాడు. అయితే తప్పు ఎవరిది అంటే, ఒకరు రావుగానే తాళం వేసేయాలి. మళ్ళీ ఎవరో వస్తారు కనిపెడదామంటే దొంగోడు వస్తాడు, ఎవడన్నా వస్తాడు. అందుకని వాచ్మెన్ నేను పెడితే ఒక్క నిమిషం తాళం తీసుంటే ఎవడన్నా ఎంటర్ అయిపోతాడు. గతంలో కూడా వీళ్ళకి తెలిసి ఇక్కడ ఐరన్ ముక్కలన్నీ ఉంటాయని, కన్స్ట్రక్షన్ అవుతుంది కదా. మన బొబ్బుల రాజేష్ తెల్లవారుజాను వచ్చాడండి. ఎర్రై తలుపు తీసి ఉంచాడు తాళం. ఈ బొబ్బుల రాజు తెలుసు కదా, అడు ఈ ఐరన్ రాడ్లన్నీ పట్టుకున్నాడు. ఇన్ని పట్టుకెళ్తున్నాడు. పరిగెట్టుకుని వెళ్ళి వేసాను నడుము మీద. ఎక్కడికి రయ్యి అంటే ఆడు వదిలేసిపోయాడు. చూసారా, దొంగలు వస్తూ ఉంటారు. అందుకని ఎంత పగడబందీగా పెట్టాం. ఎందుకు చెప్పేది ఏంటంటే, తలుపు వేసాక ఎవరితో మనకు సంబంధం ఉండదు. మన బిడ్డలు ఇక్కడ ఉంటారు, ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటారు. తలుపు తీసారా ఎవడో వస్తాడు. వాళ్ళకి ప్రార్థన సంగతి ఏం తెలుసు? పిలుస్తారు, కేకలేస్తారు, నాకు అరిటాకు కావాలండి, ఈ మామిడాకులు కావాలి పూజకి అని పిలుస్తూ ఉంటారు. మనకి డిస్టర్బెన్స్ కదా అది. కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఉండదండి. నాకు ఒక అరిటాకు ఇవ్వండి అని వస్తాడు ఒకడు. మార్కెట్లో కొనుక్కొని దాచుకోవాలి నీకు అవసరం అయితే. ఇక్కడ మేము ఎక్కడ సప్లై చేస్తాం, మాకు డిస్టర్బెన్స్ కదా. అందుకని ఎప్పుడు కూడా తాళం వేసేస్తాం. తాళం వేసి ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి వచ్చే వాళ్ళకే అవసరం ఇది చర్చి. మిగతా వాళ్ళు ఎవరికీ అవసరం లేదు, రావాల్సిన పని లేదు. ఇందుకు చెప్పేది ఏంటంటే, నేను అంత చెప్పినా సరే అజాగ్రత్తగా ఉంటారు విశ్వాసులు. మోహన్ రావును వాచ్మ్యాన్గా పెట్టినా వాడు అజాగ్రత్తగా ఉన్నాడు. దానివల్ల చిన్న డిస్టర్బెన్స్ అయ్యింది నిన్న. ఆ బూట్లు వేసుకుని వాడు వచ్చేస్తున్నాడు శబ్దం చేసుకుంటా. అదే దొంగోడైనా ఇంకొకడు ఈ రోజుల్లో దేవాలయాల్లో డ్యామేజ్ చేస్తున్నారు కదా, అలాంటి వచ్చినా మనకి ఇబ్బంది కదా. అందుకని నేను ప్రశాంతత కోసం వాచ్మెన్లు పెట్టాను. లాక్ వేసేయమని చెప్తాను ఎప్పటికప్పుడు తాళం వేసి ఉంచాలి. మనుషులు ప్రశాంతతను పాడు చేసే మనుషులు ఉన్నారు బయట. ప్రశాంతతను పాడు చేసే మనుషులు ఉన్నారు. అందుకని మన పరిధులు మనం కాపాడుకోవాలి. అందుకనే ఇంత ప్రశాంతమైన ఆలయం దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ కూర్చోగానే మీరు విశ్వాసంతో గడిపితే ఏమవుతుందంటే రీఛార్జ్ అవుద్ది. మీ బాడీ, మీ శరీరం రీఛార్జ్ అవుద్ది. మీ ఆత్మ రీఛార్జ్ అవుద్ది. మీ మనస్సు రీఛార్జ్ అవుద్ది. దాన్ని అన్నాడు, నా యుద్ధకు రండి, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అంటే దాని అర్థం ఏమిటి? విశ్రాంతి అంటే మీరు ఫుల్ రీఛార్జ్ అవుతున్నారు. ఆ అనుభవం ఇక్కడ ఉంది. కాబట్టి నేను ఉదయకాలమే అందరూ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోండి. ఈరోజు అంతటికీ కావలసిన రీఛార్జ్ దేవుని సన్నిధిలో అవుతుంది. ఇంకో సంగతి ఏంటంటే, ఇంట్లో ఎవరి కాళ్ళు ఒకళ్ళొకళ్ళు కూర్చుని ప్రార్థన చేసుకుంటే
దుష్టుడు వస్తాడు మనసు మైండ్లోకి. ఇంకో నీకు ఈ అప్పు ఉంది, నీకు ఇది ఉంది, ఈ బాధలు ఉన్నాయి, నీకు ఇది కావాలి, ఏం చేస్తావు అని శోధిస్తూ ఉంటాడు. ఒంటరిగా ఉండి శోధనలకు చింతలకు నలిగిపోతారు. 10 మంది కలిసి ప్రార్థన చేసుకుంటుంటే దేవుని ఆత్మ బలం ఇస్తాడు. ఆ బలంతో మనం చురుగ్గా ఉంటాం, విశ్వాసంలో బలపడతాం. అప్పుడు ఇలాగ చేసింది ఒకలాగా ఉంటుంది, ఇంటికాడ ఒంటరిగా ఉండి చేసేది ఇంకొకలాగా ఉంటుంది. అలాగనేసి అన్ని గ్రామాల వాళ్ళు ఇక్కడికి ఉదయాన్నే రాలేరు అనుకోండి, అవునా? కనీసం గ్రామాల వాళ్ళు ఈ శుక్రవారం వచ్చినా బాగానే ఉంటుంది, ఉదయాన్నే రాలేకపోతే. ఇంతకీ చెప్పేది ఏంటంటే, ఈ సన్నిధికి మీరు రావడం మేలు కలుగుతుంది కానీ మీకేమీ నష్టం రాదు. అందుకే ఇంత చక్కని దేవుని మందిర ఆవరణాలు నిర్మితమయ్యాయి. ఇంత చక్కని దేవుని మందిర ఆవరణాలు నిర్మితమయ్యాయి. అందుకని మీరు బయట ఎక్కడా మీకు మీ భక్తిని అభివృద్ధి చేసుకునే అవకాశాలు లేకపోతే ఇక్కడ ఉంది, ఇక్కడ చేసుకోండి. మరి దేవుని సన్నిధికే రాకపోతే నీళ్లు లేని చెట్లు ఎలాగ వాడిపోతాయో అలా మీ బ్రతుకులు వాడడం ప్రారంభమవుతుంది. అందుకని దేవుని సన్నిధికి వచ్చేవారందరూ నీటి కాలువల యోరను నాటబడిన చెట్ల వలె పచ్చగా ఉంటారు. మరి ఈ దినము మనం లెంటులో ప్రవేశించాం కదా, లెంటు కాలం. ఈ లెంటులో ఇది 3వ దినం, మర్చిపోకండి. మొదటి దినం నేను చెప్పిన విషయాలు, 2వ దినం చెప్పిన విషయాలు, ఈ 3వ దినం చెప్పిన విషయాలు సీరియల్గా మీరు దాచుకోవాలి. ఒకదానికొకటి సంబంధం కలిగి మీరు అభ్యసించడానికి అనుకూలముగా ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి ఆలోచించి దేని తర్వాత ఏది చెప్పాలి అని ఒక ఆలోచనతో మీ మధ్య కొన్ని విషయాలు తెస్తున్నాను. అవి భద్రంగా దాచుకోవాలి. మొదటి రోజు చెప్పాను కదా, సిలువను వెంబడించడానికి పిలుపు ఇచ్చాను. సిలువను వెంబడించడానికి పిలుపిచ్చాను. ఎలాంటి పిలుపు? ఎవడైనా నన్ను వెంబడించగోరితే తన సిలువ ఎత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని తనను తాను తిరస్కరించుకొని నన్ను వెంబడింపవలెను. అది నిజమైన క్రైస్తవులు చేసే పని. ఇక 2వది, ఈ సిలువ అనే అనుభవంలోకి మనం అడుగుపెట్టేటప్పుడు అది మెచ్యూరిటీ అనేది నీకు లేకపోతే, నీవు అపార్థం చేసుకుంటే క్రైస్తవ్యం అనేది నీకు కలిగే ప్రతి సిలువ వలన కలిగే ప్రతి మేలు దూరపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పేతురులాగా యేసు ప్రభువుకే అన్నాడు, ఆ సిలువ నీకు దూరమగుగాక అన్నాడు పేతురు. మీరు కూడా దూరం చేసుకుంటారు. సిలువ వల్ల కలిగే భాగ్యాన్ని దూరం చేసుకుంటారు. అలా చేసుకోకండి. తాత్కాలికముగా సిలువ మొయ్యుటలో కాస్తంత కష్టముగా కనబడినా దాని అనంతరము తర్వాత మీకు సుఖమే, సంతోషమే. దానికి కూడా చెప్పాను కదా రాత్రి, కురేనీయుడైన సీమోనుకు యేసు ప్రభు సిలువ మోయడం కష్టంగా అనిపించలేదు. వాస్తవానికి మనస్సుంది, అది భారమైన సిలువ మొయ్యడానికి కాస్త ఎలా ఉంటుంది, శ్రమతో కూడి ఉంటుంది. కష్టంగా అనిపించదు కానీ శ్రమతో కూడి ఉంటుంది. ఇష్టపడేవాడికి కష్టం ఉండదు, శ్రమను ఓర్చుకుంటారు, చివరికి గురిని చేరుకుంటారు. అదే జరుగుతుంది. చదువు అంటే ఇష్టపడే విద్యార్థులకు చదవడం కష్టంగా ఉండదు, వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు. చదువు కష్టం అనిపించుకున్నవాడు ఎప్పటికీ కూడా గురిని చేరుకోడు. చదువు అనేది కష్టం అనిపించుకున్నవాడు ఎప్పటికీ కూడా
గురిని చేరుకోడు. గమనించారా? వాడు 10th క్లాస్ కూడా పాస్ అవడు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10th క్లాస్ కూడా పాస్ అవడండి. పాస్ అవుతారా? పాస్ అవుతారు కాపీలు కొట్టి. ఈరోజు పాస్ అయ్యేవాళ్ళు అంతా కష్టపడి ఇష్టపడి చదివేవాళ్ళు అనుకుంటున్నారా? కాపీగాళ్ళు అందరూ కాపీలే. ఎందుకో తెలుసా? పిల్లలు ఫెయిల్ అవుతుంటే ఎవరిని తిడతారు? ఉపాధ్యాయులు తిడతారు, మీరేం చదువులు చెప్తున్నారా అని. ఆ తిట్లు పడలేక పరీక్షల్లో వీళ్ళే పుస్తకాలు ఇచ్చి రాయిస్తూ ఉంటారు. పిల్లలకి కనబడకుండా రాసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు. ఈ పిల్లల్లో ఈ ధీమా ఎక్కువ పెరిగిపోయింది. మన కష్టపడి చదవకపోయినా పర్లేదు, మాస్టర్ గారు తెచ్చి పుస్తకాలు ఇస్తారు మాకు. ఒకరికొకరు డీలింగ్ అన్నమాట. మా పిల్లలు వస్తున్నారండి, జాగ్రత్త, మీరు ఇన్విజిలేటర్స్గా ఉన్నారు, మీ పిల్లలకి మేము చూస్తాం, మా పిల్లలకి మీరు చూడండి, మా రిజల్ట్ ఎక్కువ రావాలి, లేకపోతే చీవాట్లు పడతాయి మాకు, ఇలాగా చెప్పుకుంటారు. అందుకని ఇలా ఉండేది. పూర్వకాలం 10th రిజల్ట్ వస్తే 100 మంది వెళ్తే ఎంతమంది నెంబర్లు ఉండే? 10 మంది నెంబర్లు ఉండేవి. అంటే అంత కష్టంగా వచ్చేది పేపరు చాలా క్రిటికల్గా ఇచ్చేవారండి. ఎందుకు? మన బుర్రలో ఉన్నదేంటో టెస్ట్ చేయాలంటే క్రిటికల్గా ఇచ్చేవారు. చాలా సిలబస్ ఎక్కువ ఉండేది. ఇప్పుడేం సిలబస్ అండి, ఇంత పుస్తకాలు. సిలబస్ ఎక్కువగా ఉండేది. అందుకని 100 మంది పరీక్షగా అటెండ్ అయితే 10 మందే ఉండేవారు. చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఆ 10 మంది పాస్ అయ్యారు అంటే చాలా గొప్పగా చూసేవారు. ఈరోజు 100 మంది వెళ్ళారంటే 10 మందే ఫెయిల్ అవుతారు, 90 మంది ర్యాంకులు, మళ్ళీ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, స్టేట్ ర్యాంకులు. అయితే ఈ శిక్షణ అలాంటిది కాదు, చాలా కఠోరమైనదిగా కనబడుతుంది. సిలబస్ శిక్షణ చాలా కఠోరమైనదిగా కనబడినా ఇది చాలా సులువైంది. మరి ఇక్కడ చదువుకున్న భాగంలో దేవుడు మనలను శిక్షించువాడు అంటే, శిక్షించడం అంటే కీడు చేయడం కాదు, శిక్షించటము అంటే బుద్ధి చెప్పడం, శిక్షించుట. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. శిక్షించుట అంటే బెత్తం తీసుకుని, తండ్రి బెత్తం తీసుకుని ఏం చేస్తాడు? బెత్తము అనే మాట వాడబడింది. బెత్తం అనేది వేరు, ఇంత దుడ్డు కర్ర వేరు. దుడ్డు కర్ర వేరు, బెత్తం వేరు. దుడ్డు కర్ర పట్టిన వాడు ఏం చేస్తాడు? బుర్ర పగలగొట్టి చంపేస్తాడు. బెత్తం పట్టినవాడు ఏం చేస్తాడు? బుద్ధి రావడానికి మాత్రమే చిన్న దెబ్బ వేస్తాడు, అది బుద్ధి రావడానికి. బెత్తం పట్టుకున్నాక ఆవిడ ఈడు సరిగ్గా రాయలేదనుకోండి, సరిగ్గా తప్పు లెక్క చేసాడు అనుకోండి, మాస్టర్ గారు ఏం చేస్తారు? తప్పు ఎందుకు చేసావురా, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నావా లెక్క చేసేటప్పుడు, లేకపోతే ఏదో ఆలోచించి చేసావా? ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని శుభ్రంగా ఆలోచించి చెయ్యిరా, పట్టు అని అంటాడు బెత్తంతో. అప్పుడు ఈడేం చేస్తాడు? ఇలా పడతాడు, అంతేనా? అప్పుడు బెత్తం దెబ్బ ఎక్కడ పడుతుంది? చేతిలో పడుతుంది. అమ్మా అంటాడు, అది గుర్తుండిపోద్ది వాడికి. ఇది శిక్షించడం. అంతేగాని ఈ బెత్తం దెబ్బ వల్ల వాడు ఎముకలు ఇరిగిపోవు. ఈ రోజున బెత్తం వాడవద్దు అని సుప్రీంకోర్టులు మాస్టర్లకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాయి. ఎందుకో తెలుసా? వీళ్ళు స్టూడెంట్ ఎలాగో బుద్ధి చెప్పాలో వీళ్ళకి తెలియట్లే.
బెత్తాలు కాదు, ఇంత కర్రలు తీసుకుని పాపం ఎముకలు ఎరగొట్టేస్తున్నారు స్టూడెంట్స్. తాగేసి ఉంటారు కొంతమంది, ఈ మత్తు పదార్థాలు నవిలేసి ఉంటారు, వికారం ఎక్కిపోయి ఇంటికాడ బాధలు, ఆ బాధలు, ఈ బాధలు తలనిండా ఉంటాయి వీళ్ళకి. అక్కడికి వెళ్ళేసరికి ఈ బాధలన్నీ పెట్టుకొని వస్తారు. కుర్రోడు ఎవడన్నా ఇలా పరిగెట్టాడు అనుకోండి, వాళ్ళ దగ్గర బెత్తాలు ఉండవు, ఇంత లావు కర్రలు ఉంటాయి. ఇంకేయడమే కాళ్ళ మీద, చేతుల మీద అన్నీ వేసి వీళ్ళకున్న గీర వాళ్ళ మీద చూపించేస్తున్నారు. అందుకని కాళ్ళు ఇరిగిపోతున్నాయి, బుర్ర పగలు కొట్టేస్తున్నారు. ఈ అన్ని కేసులు కోర్టులకి, పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి మీకు విచక్షణ లేదు. పిల్లలకి ఎలా బుద్ధి చెప్పాలో, బెత్తం ఎలా వాడాలో తెలియదు కనుక ఇక ఎన్నడూ మీరు బెత్తం వాడకండి అని చెప్పింది కోర్టులు. బెత్తం వాడితే మీకు క్రిమినల్ కేసులు పడతాయని చెప్పింది. అందుకని ఇప్పుడు విద్యార్థులకి బెత్తం వాడకూడదు, ఎవరన్నా వాడారు అంటే క్రిమినల్ కేసు. తెలుసా ఈ సంగతి? తెలియని వాళ్ళు పాపం బెత్తలు పట్టుకుని హడావుడి చేస్తున్నారు. ఎవడన్నా అది వీడియో తీసి కోర్టులో పెట్టారా, వీళ్ళకి పనిష్మెంట్. ఇది బైబిల్లో బెత్తం వాడమని ఉంది, బైబిల్లో బెత్తం వాడాలని ఉంది. బెత్తం వాడకపోతే తండ్రికి విరోధి. ఆ తర్వాత అది చూద్దాం. బెత్తం వాడని తండ్రి కుమారుడికి విరోధి. అందుకని బెత్తము అంటే కనబడేది ఎంత చిన్న బద్దలాగున్న బెత్తమే, కానీ బెత్తము అనగానే క్రమశిక్షణ అని దానికి అర్థం. క్రమశిక్షణలో పెట్టుట అని దాని నిర్వచనం. మరి ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన బెత్తం వాడగానే మనకి క్రమశిక్షణలో పెట్టడానికి సిలువ అనేది మనల్ని ఎత్తుకోమన్నాడు. క్రమశిక్షణలో పెట్టడానికి ఈ సిలువని ఎత్తుకొని ఆయన వెంబడించేటప్పుడు నీకు ఆయన గుణపరిచే ప్రతి ఉపదేశము నీకు అందిస్తూ ఉంటాడు. అప్పుడు అది ఎలా ఉంటుందంటే, ఇక్కడ చెప్పాడు కదా, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. అది ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. అది కావాలి. పిల్లల్ని మనం ఎముకలు ఎరగొట్టకూడదు. వాళ్ళకి ఏం చేయాలి? బెత్తం తీసుకుని నెమ్మదిగా. ఒక భర్త ఈ పక్కనే పల్లెటూరులో, వాడికి పెళ్ళి నేనే చేశాను. ఈ పక్కన పల్లెటూరులో ఉన్నాడు. వాడు ఏ ట్రైనింగ్ లేకుండా పాస్టర్ అని పని చేస్తున్నాడు, కానీ ఇది సరి లేదు. పెళ్లి చేశాను, ఎజ్రా గారు నేను చేశాను, కానీ పాపం ఆ కుటుంబం స్థిరంగా లేదు. ఆ అమ్మాయికి ఎప్పుడు సరి చూడ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. వచ్చి వాడి మీద కంప్లైంట్ చేసింది. చేస్తే ఫోన్ చేసి రప్పించా. ఎందుకు చేసిందంటే, నాకు తిండి పెట్టట్లేదండి, శుక్రవారం వస్తే ఉపవాసం ఉండమంటాడు. చిన్నపిల్ల ఉంది, ఉపవాసం ఉండమంటాడు. పని చేసే ఈమెకి ఒంట్లో అసలే ఇది లేదు. మరి ఒకరోజు కాదు 2 రోజులు ఉపవాసం ఉండమంటాడు. నేను ఎలా ఉండగలనండి? అందుకని ఇంటికి పారిపోతున్నాను అంది. ఇక అలాంటివి చేయనందుకు మొత్తం బాధిస్తాడండి. మొత్తం చెంపల మీద అన్నిటి మీద, తల మీద కొట్టేశాడు, చెంపల మీద కొట్టేశాడు అని చెప్పింది. పిలిచాను. అయితే వాడు చాలా తెలివిగలడండి. చెంపల మీద, తల మీద కొట్టినందుకు క్రిమినల్ కేసు అయిపోద్ది. క్రిమినల్ కేసు. వీడు ముందే రెడీ అయ్యి వచ్చాడు. ఏమయ్యా, ఎందుకు నీ భార్యని చెంపలు వాయించావట, తల మీద మధ్యలు కొట్టినట్టు కొట్టేసావట, మంచిదేనా? ఆమె తలనొప్పి వచ్చి బాధపడుతుంది. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే నేను లోపలేసేస్తారు అన్నారు. ఆమె ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళే వ్యక్తి నా దగ్గరికి వచ్చింది. అందుకని నేను పిలిచాను. ఏది కావాలి నీకు అనేసి. ఆడు ఎంత తెలివిగా వ్యవహరించాడంటే, అబ్బాయి అయ్యగారు మీకు అలా చెప్పింది, కానీ నేను ఎలా కొట్టాను తెలుసా? నువ్వు నా మాటిను ఇలాగన్నాడట. ఏళ్ళు తీసుకుని ఎలాగన్నాడు? నువ్వు నా మాటినని జబ్బ మీద
ఇలాగన్నాడట. యాక్షన్ చేసి చూపించాడు. అలాగంటే ఏ గొడవ ఉండేది కాదు. జబ్ మీద ఇలాగను, అది ప్రేమతో కొట్టినా ఇది అవుతుంది. ఇక దొరికిందల్లా కర్రలు పట్టుకొని నువ్వు భర్త అవ్వవు, అప్పుడు నువ్వు ఒక దుర్మార్గుడు అవుతావు అని చెప్పాను. ప్రేమతో నువ్వు చెప్పావు కదా, మాట వినకపోతే ఇలాగను, తగిలినట్టుగా, అది ప్రేమతో చెప్పేది. కానీ నువ్వు చెప్పినట్టుగా చేయట్లేదు కదా, నువ్వు చాలా తెలివిగలవాడు. ఇక నుంచి ఎప్పుడైనా కొడితే నీకు ఎక్కడ ఉంటావు, ఉండవలసిన చోట ఉంటావు. కనుక తెలుసుకోవాలి, తల్లిదండ్రులు పిల్లలను ఎంతవరకు గుణపరచాలో అలా గుణపరచాలి, కానీ ఇంకో రకంగా చేయకూడదు. అలాగే భర్తలు భార్యలను ప్రేమతో మాట వినకపోతే దారికి తెచ్చుకునే రకంగా వాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు కొట్టకూడదు. అర్థమైందా? అది తెలుసుకోవాలి. ఈ మధ్య నేను చేసే ఈ తగులన్నీ ఇవే కదా, భర్తలు భార్య మీద చేసుకోవడం వల్ల వచ్చిన తగులు. అందుకని ఇది శిక్షణ అవ్వదు. శిక్షణ అంటే ప్రేమతో వాళ్ళ దారికి తెచ్చే శిక్షణ కాదు. దేవుడు అలా చేయడు ఎప్పుడు కూడా. మన కీడు తలపెట్టడు, మనకు కీడు తలపెట్టడు. ఆయన మనల్ని ఏమన్నాడు? తన్ను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుతున్నాడు గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం కూడా ఏముంది? సామెతల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు. తండ్రి శిక్షించుట అంటే ఏంటి? తనల్ని క్రమశిక్షణలో నడిపించటం. అది క్రమశిక్షణలో నడిపించటం. ఇంగ్లీష్లో కరెక్షన్ అన్నారు. కరెక్షన్ అంటే ఏంటి? తప్పుదిద్దుట. పిల్లలకు అన్నీ తెలియదు కదా, కొంచెం కరెక్ట్గా నడుస్తాడు, అక్కడి నుంచి దారి తప్పుతాడు. అక్కడి నుంచి దారి తప్పినప్పుడల్లా ఇది కాదురా నాయన, ఇలా నడవాలి అని కరెక్షన్ చేస్తూ ఉంటారు. కనుక తండ్రి ఇలాగున శిక్షించిన కుమారుడు ఏమవుతాడట? జ్ఞానము గలవాడగును. అందుకనే విశ్వాసులు, ఇప్పుడు మన తండ్రి ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు ప్రభు మన తండ్రి. ఆయన మనల్ని ప్రేమించేవాడు గనుకనే ఆయన ఏమన్నాడంటే, నన్ను వెంబడించండి, లోకాన్ని కాదు, మీరు నా వెంబడి రండి, నన్ను వెంబడించండి అంటే ఏమన్నాడంటే, వెంబడించే మీరు మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించండి. ఈ సిలువ మార్గంలో చాలా రకరకాలైన శిక్షణలు మీకు కనబడతాయి. వాటన్నిటిని కూడా మీరు అనుసరించి తీరాలి. కొన్నిసార్లు ఆకలి దప్పికలు. ఇశ్రాయేలు ప్రజల అరణ్య యాత్రలో నీళ్లు దొరకలేదు. మీకు నీళ్లు దొరకని సందర్భాలు ఎప్పుడైనా వచ్చాయనుకోండి, ఎలాగుంటుంది మీకు? ఆహారం లేకుండా ఎంతసేపు అయినా ఉండొచ్చు. నీళ్లు లేక గొంతుకు ఎండిపోతూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందా? ఏమో, కొంతమంది నీళ్ళే తాగరట. నీళ్ళే తాగని వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది. తొందరగా పర్మనెంట్ ఇన్ఫెక్షన్లు వాళ్ళ దగ్గర చోటు చేసుకుని ఉంటాయి. అప్పుడు నేనంటాను, నీళ్ళు తాగట్లేదా? తాగుతున్నానండి అయ్యగారు.
ఎన్ని తాగుతున్నావు? గుక్కుడు. అది నీళ్లు తాగడం వీళ్ళ అర్థం. నీళ్లు తాగుతున్నాను అంటే ఎన్ని తాగుతున్నావు? ఆహారం తిన్నాక గుక్కుడు, ఇలా కుక్కుడు ఎన్నే వస్తాయి. అది నీళ్లు తాగడం వీళ్ళ అర్థంలో. అది కాదు నీళ్లు త్రాగడం. బాటిల్సే తాగాలి. అప్పుడు నీ డ్రైనేజ్ అంతా కూడా క్లీన్ అవుతుంది. బాడీ అంతా ఒక డ్రైనేజ్ లాంటిది. మలినాలన్నీ ఇందులో ఉండిపోకూడదు. మీ బాత్రూముల్లో కాలువల్లో బ్లాక్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు? నీళ్ళు కొడితే ఏమవుతుంది? అది అంతా కొట్టుకుపోతుంది. అలాగే ఈ బాడీ కూడా. ఈ నీళ్లు తాగని వాళ్ళ బాడీ అంతా ఇన్ఫెక్షన్లు, నొప్పులు ఇవన్నీ ఉంటాయి. బాడీలో డీహైడ్రేట్ అయిపోయి ఈ మలినాలన్నీ ఉండిపోతాయి ఎక్కడికక్కడ, ఫిల్టర్ అవ్వవు. వాటర్ ఉంటే కదా, బ్లడ్లో కూడా ఫిల్టర్ అవ్వవు. అప్పుడు వీళ్ళందరికీ లేనిపోయిన జబ్బులన్నీ వచ్చేస్తాయి. అన్ని జబ్బులు వస్తాయి. ఆ సంగతి తెలియదు. కనుక నీళ్లు తాగమని చెప్తాం. గొంతు దాహం ఎండిపోకుండా నీళ్లు ఉపయోగపడతాయి. అలాంటి నీళ్లు లేకుండా మీరు కాలక్షేపం చేయగలరా? ఇప్పుడు దాహం వేసింది, మీ దగ్గర నీళ్లు ఉన్నాయా? ఉన్నాయా? ఇంకా మిగతా వాళ్ళు ఏం తాగుతారు? రాధా నీళ్లు తాగుతారు, నీళ్ళు తెచ్చుకోండి. మిగతా వాళ్ళు ఏం చేయాలి? నోరు బాగా చేసి గాలి పీల్చుకోండి. హానండి వస్తుంది, గాలి అంతా వెళ్ళిపోద్ది. నీళ్ళు కావాలి. నీళ్ళు తెచ్చుకోలేదు కదా. బుద్ధిగల కన్యకలు సిద్ధుల్లో నూనె తెచ్చుకున్నారు. బుద్ధి లేని కన్యకలకి సిద్ధుల్లో ఏం లేదు, సిద్ధులు లేవు మనకి నీళ్ళు తెచ్చుకోవడానికి. అందుకని ఇది ఎందుకు చెప్పానంటే, నీళ్ళు ఉండాలి మీకు. మీ దగ్గర శుభ్రమైన నీళ్ళు మీ చేతిలో ఉండి తీరాలి. అంతేగాని ఆ బీడీల కొట్లో వాటర్ ప్యాకెట్లని అమ్ముతాడు. ఆ నూతిలో నీళ్లు ప్యాకెట్లో పోసి సీల్ కొట్టేసి మీకు కూలింగ్లో పెట్టి ఒక 5 రూపాయలు 2 రూపాయలకు అమ్ముతారు ఆ నూతిలో నీళ్లు. ఆ నూతిలో నీళ్లు మీరు గొంతులో పోసేసుకునేసరికి వస్తాయి జబ్బులు. అలాంటివి కొనుక్కోవడానికి సులువు నేర్చుకోకండి, శుభ్రమైన నీళ్లు తెచ్చుకోండి. ఇంతకీ నీళ్లు లేనప్పుడు మనకు ఎంత బాధ కలుగుతుందండి. ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారు అరణ్యములో. నడుస్తున్నప్పుడు ఇంకా దాహం వేస్తుంది. నీళ్లు దొరకలేదు, చుట్టుప్రక్కల ఎక్కడ నీళ్ళు లేవు. ఒక చోటకు వచ్చారు. అమ్మాయి ఎక్కడైనా ఏదో నీళ్ళు ఉన్నాయనేసరికి ఆ నీళ్ళు ఎంతకాలం మట్టి ఉన్నాయో కానీ ఆ పెద్ద చోట మారా అనే ప్రదేశం, ఆ నీళ్లు తాగడానికి వెళ్ళారు. చేత్తో ఇలా తీసుకుని ఇలా వేసుకునేసరికి ఎలాగున్నాయి? వేప కషాయంలాగా ఉన్నాయి. వేప కషాయం తాగారా ఎప్పుడన్నా? కాకరకాయ కషాయం తాగారా? అలాగనిపించింది. ఇంకా ఇదన్నా తాగొచ్చు, కానీ ఆ నీళ్లు చాలా చేదుగా ఉన్నాయట. అందరూ ఊస్తారు. ఊసేసి సనగడం ప్రారంభించారు. వారు అవిశ్వాసులు. అలాంటి సమయాల్లో వారు ఏం చేయాలి? దేవునికి మొర్రపెట్టాలి. అయితే మోషేకి చెప్పాడు. ఆ తర్వాత చేయవలసిందంతా చేశాక అక్కడ ఆ నీళ్లు మధురములాయను, చేదు నీళ్లు తీపిగా అయ్యాయట. చూసారా? అద్భుతమైన మినరల్ వాటర్గా మారిపోయాయి. హాయిగా తాగారు. కనుక అక్కడ వాళ్ళకి పరీక్ష కాలంలో వీళ్ళు ఏమయ్యారు? ఫెయిల్ అయిపోయారు, శనిగారు. మనం కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు పరీక్షలండి. ఊర్లో ఏమంటారంటే, అమ్మ బంగారమ్మ యేసు ప్రభువుని నమ్ముకున్నావు,
నీకు ఒక మంచి సర్పంచ్ పదవి ఇస్తామని పిలుస్తారా? ఒక అలా పిలవరు. ఇదిగో నువ్వు యేసుప్రభుని విడిచిపెట్టు, నీకు సర్పంచ్ పదవి ఇస్తామంటారు. అంతే కదా? ఇప్పుడు యేసుప్రభు కావాలా, నీకు సర్పంచ్ పదవి కావాలా? అది సిలువలో పొందే గొప్ప సిరులు, సిలువలో పొందే గొప్ప సిరులు. ఎంత గొప్ప సంగతి అండి! విశ్వాసులు లోకంలో దొరికే ఈ తుచ్చమైన, అశాశ్వతమైన, ఈ మెంటల్ టెన్షన్తో ఉండే ఈ బెనిఫిట్స్ కాదు, యేసు క్రీస్తునందు మనకిచ్చిన ఈ రక్షణానందం, పరలోక భాగ్యం, వీటిని బట్టి మనం బహుగా ఆనందించాలి. దీనికన్నా ఎక్కువే ఉన్నాయని లోకంలో చెప్పండి. ఎంత హాయిగా కూర్చొని ఇక్కడ ప్రభువుని స్తుతిస్తున్నాం చెప్పండి. అదే రాధాకి ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో దొరికిందనుకోండి, ఢిల్లీ పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ కానీ దొరికిందనుకోండి రాధా, మనకు దొరుకుతుందా రాధా? ఆమెకు అసలు తిండి తిప్పలు ఉంటాయా? జనాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది, ఫైల్స్ పట్టుకుంటుంది, తిరుగుతుంది, అటు వెళ్తుంది, ఇది వెళ్తుంది, బడ్జెట్ తయారు చేస్తుంది. అసలు సోంపేట చర్చి గుర్తుండదు, అలిసిపోయి ఉంటుందండి, నిద్రాహారాలు ఉండవు, హాయి ఎంతో. అందుకని అది బాగుందా, ఇది బాగుందా? ఇప్పుడు ఏది? అది అందుకే దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచింది. నీకు ఆ పదవి ఇస్తే ఈ విశ్రాంతి ఉండదు. ఆ పదవి ఇస్తే ఈ విశ్రాంతి ఉండదు నీకు. ఇప్పుడు హాయిగా ఉంది, ఎంత గొప్ప భాగ్యం. అందుకే శిలువ శిక్షణలో మనకు దొరికే గొప్ప భాగ్యం. అందుకే యేసుప్రభు ఏమంటాడంటే, ఈ లోకములో పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇది యేసుప్రభువులో రక్షణానుభవం ఉన్న వాళ్ళకి, ఆయన్ని విశ్వసించే వాళ్ళకి తెలిసిన గొప్ప మర్మం. ఈ లోకంలో మీరు పేదలు అయితే అయ్యారు, కానీ నా రాజ్యంలో మీరు పేదలు కాదు, నా బిడ్డలు, నా కుమారులు. కనుక నా రాజ్యానికి మీరు వారసులు, హక్కుదారులు అయ్యారు చాలు. అందుకని అక్కడ ఏమన్నాడంటే, ఏమన్నాడు? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11-12 వచనాలు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. నీతి కొరకు నీకొచ్చే కొన్ని ఇబ్బందులు దేవుని గద్దింపులు అనుకుందాం. అయితే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అంతకన్నా ఏం కావాలండి? తండ్రి నిన్ను ప్రేమించటమే కావాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 5-6 వచనాలు కూడా చదువుదాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 5-6 వచనాలు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో
అట్లే అట్లే నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకొని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో ఆయన మార్గములో నడుచుకున్నట్లును నడుచుకొనున్నట్లు ఆయనకు భయపడునట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఆజ్ఞలను గైకొనవలెను. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడు. ఎందుకు అంటే ఆయన మార్గములో నడుచుకోవాలని, ఆయనకు భయపడాలని, ఆయన ఆజ్ఞలు నీవు గైకొనాలని. ఈ శిలువ శిక్షణలో ఈ మూడు ఉన్నాయి. శిలువ శిక్షణ ఎందుకంటే ఆయన మార్గములో నీవు నడుచుకున్నట్లు, ఆయనకు భయపడాలి. భయపడడం అంటే ఏంటి? భయపడడం అంటే ఏంటి? భయాభ్రాంతులు అవడం కాదు. భయపడడం అంటే ఏమిటి అంటే అమ్మో నా తండ్రిని గౌరవించాలి, అందుకని ఆయన చెప్పినవి నేను అనుసరించకపోతే నా తండ్రి బాధపడతాడు అన్నదే భయపడ్డం. అర్థమైందా? నా తండ్రి బాధపడతాడు, అలా బాధపడకూడదు అని జాగ్రత్త పడడమే భయపడడం అని అర్థం. అంతేగాని ఆయన మనల్ని రాక్షసుల్లాగా శిక్షిస్తాడని భయభ్రాంతులకు గురవడం కాదు అది. అందుకని ఈ మూడు గమనించాలి. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని అప్పుడు ఏం చేయాలి? ఆయన మార్గములో నడుచుకోవాలి, ఆయనకు భయపడాలి, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనాలి, నెరవేర్చాలి. ఇది మనకు క్షేమకరమైన సంగతి. అదే మాట మనం చదువుకున్న భాగాల్లో ఉంది కదా, హెబ్రీ పత్రికలో చూస్తాం. 7వ వచనంలో ఇంకా ఏమన్నాడు? 7వ వచనం, శిక్షాఫలము పొందుటకై, శిక్షాఫలము చూస్తారా? బెనిఫిట్ ఆఫ్ ట్రైనింగ్. ఇక్కడ శిక్ష అంటే శిక్షణ, ట్రైనింగ్కి వెళ్తారు. నువ్వు ఒక ట్రైనింగ్కి వెళితే ఆ ట్రైనింగ్ తర్వాత నీకేమొస్తుంది? ఒక సర్టిఫికెట్ వస్తుంది, నీకు ఒక ఫలితం వస్తుంది. శిక్షాఫలము అంటే అది శిక్షాఫలము. నువ్వు ఒక చోటుకి వెళ్ళాక నువ్వు ఒక ట్రైనింగ్లోకి వెళ్తావు. సైనికుడిగా నువ్వు ట్రైనింగ్ ఇస్తారు, అప్పుడు చాలా కష్టపడాలి సైనికుడిగా. నువ్వు ఒక మంచి సైనికుడిగా ట్రైనింగ్ అయితే నీకేం దొరుకుతుంది? అధికారులు నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా నియమిస్తారు. అది శిక్షాఫలము, అది శిక్షాఫలము, ఫ్రూట్, నీకు దక్కేటటువంటి బెనిఫిట్. శిక్షాఫలం పొందుటకై సహించుచున్నారు, మీరు సహించుచున్నారు. క్రైస్తవుడు అయ్యాక నీతి కొరకు వచ్చే ప్రతి దానిని నీవు సహిస్తూ ఉన్నావా? సహించలేక కాంప్రమైజ్ అయిపోతున్నావా? సహించలేని వాళ్ళు ఏం చేస్తారంటే కాంప్రమైజ్ అయిపోతారు, రాజీ పడిపోతారు. అప్పుడు శిక్షా ఫలము నీవు అందుకోలేవు. అక్కడ తర్వాత ఇంకా ఉన్నాడు, మీరు శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారుడైతే తప్పకుండా నిన్ను క్రమశిక్షణలోకి తెస్తాడు కదా, అవునా కదా? తెస్తాడా? తెస్తాడు. పిల్లల్ని చిన్న వయసులో మనం కొద్దిగా వారిని మంచి నడవడిలోకి తేడానికి ఏం చేస్తాం? కొడతామా? వాడు స్నానం చేసుకోను అని అల్లరి చేస్తాడు.
అస్మాన్ అల్లరి చేస్తూ ఉంటాడు, పారిపోతూ ఉంటాడు. అప్పుడు ఆడు కుదురుగా కూర్చొని స్నానం చేసుకోవడానికి చివరిగా ముందు ముద్దు మాటలతో చెప్తాం, నాయన స్నానం చేసుకో, నీకు ఈ చాక్లెట్ కొనేస్తాను, నీకు అది ఇస్తాను అంటే వింటాడేమో పాపం, అంటే విండు అప్పటికి కూడా ఇంకా గలిబిలు చేస్తాడు. చేస్తే అప్పుడు తల్లి ఏం చేస్తుంది, కూర్చోబెట్టి వీపు మీద ఏం చేస్తుంది, ఇలా 4 చరుస్తుంది. ఆ దెబ్బకి ఆడు ఏం చేస్తాడు, కుదుట పడిపోతాడు, కూర్చొని స్నానం చేయించుకుంటాడు. అలాగున తండ్రి శిక్షింపని కుమారుడెవడు? మీకు క్రైస్తవులైనందుకు వచ్చే బాధలు మేలు. మిమ్మల్ని ఎవడో ఏదో అన్నందుకు మీరేం చేయాలి, నేను ముందే చెప్పాను, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగు. ఇతరులు మనకి ఇబ్బంది పెట్టినప్పుడు, క్రైస్తవులైనందుకు ఇబ్బంది పెడితే, నేను చెప్పాను, ఇబ్బంది పెట్టినోడికి దేవుడు ఏం చేసుకోవాలో చేసుకుంటాడు. నేను మొన్నే చెప్పాను కదా, ఒక స్త్రీని చీర పట్టి చీర లాగేసి జుట్టు పట్టి నేలకీడ్చి కొట్టిన వాడు ఏమయ్యాడు, వారం రోజులు తిరగకుండగా ఒక్క విరోచనంతోనే నేల కూలిపోయి మళ్ళా లేవలేదు. దేవుడు అన్నాడు ఉన్నాడు, వాళ్ళకి తెలియదు ఈ సంగతి, మనకు తెలుసు కదా. ప్రార్థన చేయను, ప్రార్థన చేయి, ఆయన ఊరుకుంటాడు అనుకుంటున్నావా? నిన్ను బాధ పెడుతుంటే అవతల కూడా ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు. మనమేమో గాబరా పడకూడదు, ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. అందుకని గాబరా పడకూడదు. నాకు తెలిసి సంగతులన్నీ దేవుడు చూసుకున్నాడు. అందుకని ఇలాంటివి కొన్ని వస్తూ ఉంటాయి. అప్పుడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దుర్బుజులే కానీ కుమారులు కాదు. దుర్బీజులు అంటే స్టూపిడ్స్. ఎవరండి? స్టూపిడ్స్ అంటే ఎవరు? మీకు ఇంగ్లీష్ రాదు కదా. స్టూపిడ్స్ అంటే ఎవరు? దుర్బీజులు అన్నాడు దాన్నే. దుర్బీజులు అంటే ఇంగ్లీష్లో స్టూపిడ్స్. స్టూపిడ్ అంటే బాగా గుచ్చుకుంటుంది చదువుకున్న వాళ్ళకి. దుర్బీజులు అంటే ఆ తెలుగు రాక ఓహో ఇదేదో పెద్ద మెచ్చుకున్న మాట ఏమో అనుకుంటారు, తెలుగు రాక. బైబిల్లో దుర్బీజులు అన్నాడు కదా. మీరు స్టూపిడ్స్. స్టూపిడ్స్ అయిన క్రైస్తవులు చాలామంది ఉన్నారు. స్టూపిడ్ క్రిస్టియన్స్ ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళు మొనగాళ్ళం అనుకుంటారు. స్టూపిడ్ క్రిస్టియన్స్ అంతా ఏమనుకుంటారు? మొనగాళ్ళము అనుకుంటారు. మీరు దేవునికి కుమారులు కాదు, మీరు దేవునికి కుమారులు కాదు. స్టూపిడ్స్ అంతా లోకములో ఉంటారు, తప్పిపోయిన కుమారులు, బుద్ధి లేని కుమారులు. స్టూపిడ్ అంటే బుద్ధి లేనివాడు అని అర్థం. తప్పిపోయిన కుమారుడు ఎవడండి? స్టూపిడ్ క్రిస్టియన్. తప్పిపోయారు. తండ్రి క్రమశిక్షణలో ఉండని వాళ్ళు. ఆ తర్వాత వచ్చిందట బుద్ధి. బుద్ధి వచ్చాక వాడికి తండ్రి విలువ ఎంత తెలిసింది, తండ్రి ఇంటి తాలూకా విలువ ఎంత తెలిసింది, గౌరవం. అక్కడ కూలివాండర్లో ఒకడుగా ఉంటేనే చాలు అనుకున్నాడు, గొప్ప భాగ్యం అనుకున్నాడు. బుద్ధి వచ్చాక అర్థమైంది ఇదంతా. బుద్ధి వచ్చిన తర్వాత అంతవరకు లోకములో గడ్డి తింటూ బతికారు. స్టూపిడ్ క్రిస్టియన్స్ అంతా కూడా లోకములో దొరికే గడ్డి తింటూ బ్రతుకుతారు. అర్థమైందండి? స్టూపిడ్ క్రిస్టియన్స్ అంతా స్టూపిడ్ పనులు చేస్తారు, స్టూపిడ్ పనులు. వీళ్ళు సిలువ లేని క్రైస్తవులు. సిలువ అంటూ ఉండదు వాళ్ళ దగ్గర, సిలువ. అందుకని తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బిజులే గాని కుమారులు కారు. ఇంకా 9వ వచనం అన్నాడు, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయుండిరి,
వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. మంచి కుమారులు, మంచి పిల్లలు, తల్లిదండ్రుల యొక్క శిక్ష, వాళ్ళు చెప్పే బుద్ధి విని జాగ్రత్తగా ఉంటారు. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి అంటూ ఇంకేమన్నాడు తెలుసున? అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. క్రైస్తవులారా గుర్తు పెట్టుకోండి, మీరు ఎలా బ్రతుకుతున్నారు? ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలెను కదా. క్రైస్తవులని పేరు పెట్టుకొని మనం ఏ బ్రతుకుతున్నాం? ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడవలెను. లోబడుతున్నారా? లేదండి. స్టూపిడ్ బిహేవియర్ అంతా. ఇదేం గొప్పతనం కాదు దేవుని దగ్గర, స్టూపిడ్నెస్. అందుకని అక్కడ చెప్తాడు. మరి ఇంకా ఈ శిక్షణ ఎలా ఉంటుంది? 11వ వచనం చదువుదాం. 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క క్రమశిక్షణ, దేవుని యొక్క శిలువ శిక్షణ ఎలా ఉంటుందండి? దుఃఖకరముగానే ఉంటుంది కానీ సంతోషకరముగా కనబడదు. ఇది తెలుసుకోవాలి విశ్వాసం. క్రైస్తవుడు అవడం అనేది దుఃఖకరముగానే ఉండొచ్చు, అందులో సంతోషం ముందేమి కనబడదు నీకు. అయితే ఏం చెప్పాడు తెలుసా? తర్వాత ఏం చెప్పాడు? నెక్స్ట్, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. ఇదండి ఎంత అద్భుతమైన బహుమానము. నీతి, సమాధానకరమైన ఫలము. నీతి అంటే ప్రభు రాజ్యములో ఉండడానికి అవసరత అయినటువంటి ఆ నీతి జీవితం, సంపూర్ణమైన నీతి జీవితం మనలో అలవరుస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఈ శిక్షణలో సమాధానకరమైన ఫలము, కంప్లీట్ రెస్ట్, కంప్లీట్గా నీకు విశ్రాంతి. ప్రస్తుతం దుఃఖకరముగా కనబడింది కానీ శాశ్వతమైనటువంటి నీతి, సమాధానము, దేవుని రాజ్యములో ఆనందము. ఏది కావాలి నీకు? ఏది కావాలి? అందుకని చెప్పాడు 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మన పని ఏంటంటే అందరితో సమాధానము, పరిశుద్ధత, దీని కొరకు ప్రయత్నించాలి. ఇటు క్రైస్తవ విశ్వాసుల మధ్య సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. బయటికి వెళ్ళినప్పుడు క్రైస్తవులు కాని వారి మధ్య కూడా వాళ్లతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించాలి. అంటే వాళ్ళతో మంచితనంగా, స్నేహపూర్వకంగా ఉండాలి. అంతేగాని ఇదిగో మేము క్రైస్తవులు, నువ్వు కాదు, అలాగుండు, ఇలాగా చేయకూడదు. అది యేసు ప్రభు శిష్యుల లక్షణం కాదు. సమాధానం, ఎంతసేపు కూడా సమాధాన స్థితి కోసం ప్రయత్నించాలి. వైరము, దెబ్బలాట్లు ఇలాంటివి తెచ్చుకోవడానికి పరిగెట్టకూడదు. వైరు, దెబ్బలాట్లు తెచ్చుకోవడానికి పరిగెత్తకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇతరులతో మాట్లాడేటప్పుడు సమాధానకరంగా చాలా నమ్రతగా మాట్లాడాలి. మూర్ఖుడైన కోపిష్టి దగ్గర కూడా మన వంతు ఏంటంటే నెమ్మదిగానే మాట్లాడాలి. ఇక అటు రెచ్చిపోతే వాడి దగ్గర నుంచి మనం తొలగిపోవాలి, అంతేగాని వాళ్ళగా మనం రెచ్చిపోకూడదు. వాడి దగ్గర నుంచి మనం తొలగిపోవాలి, కానీ వాడిలాగా మనం రెచ్చిపోకూడదు ఎప్పుడు. ఎందుకంటే మన సమాధానం పోగొట్టుకోవడం, మన మనశ్శాంతి పోగొట్టుకోవడం ఎందుకు ఆడి వల్ల? అందుకని మనది మనం కాపాడుకోవాలి. అసమాధానకరమైన పరిస్థితులు వచ్చే దారుల్లో వెళ్ళకూడదు. అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. సమాధాన స్థితి పరిశుద్ధత అనేది సిలువ మోసే సిలువ వీరుని యొక్క లక్షణము. అలాగ మనం ఉండాలి. ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా సమాధానం పరిశుద్ధత, ఇది సిలువ లక్షణం. అందుకే నీతి సమాధానం పరలోక పౌరుని యొక్క అర్హతలు. అందుకే ఎవడైనా నన్ను వెంబడించగోరినా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ఈరోజు దేవుడు ఎంత చక్కని అవకాశం ఇచ్చాడు. గత కాలం అయితే ఇలా కూర్చోడానికి అవకాశాలు లేవు. పోనీ ఎంత డిస్టెన్స్లో అయినా కూర్చుంటామన్నా సరే అవకాశాలు లేవు. మరి చాలామంది పాపం దొంగచాటున చిన్న చిన్న ఇంట్లో కిక్కిరిసి కూర్చున్నారు. పాపం వాళ్ళకి కరోనా గురించి తెలియదు. అలాంటి సంఘ కాపులు చాలామంది పాజిటివ్ కేసులు గురయ్యారు. పాజిటివ్ కేసులు వచ్చాయండి. 30 మంది పేర్లు నా దృష్టికి వచ్చాయి. వాళ్ళ చర్చి మెంబర్స్ పాజిటివ్ కేసులు వచ్చాయి. ఎందుకు అంటే ఏం జరిగిందంటే ఇదన్నమాట. ఇంట్లో కూర్చోబెట్టి ఆరాధన చేసి ప్రభు బాళ్ళు ఇచ్చి, ప్రభు బాళ్ళు కూడా ఎలాగా ఈ రొట్టె ఈ చేతులతో పెట్టి విడిచేసి నోట్లో పెట్టేసి అందరికీ ఒకే రకమైన ఇవి ఇచ్చి పాజిటివ్ కేసులు వచ్చాయి. మనం బిగినింగ్ నుంచి అలా చేయలేం. పోతే పోనీ ఇంటి దగ్గర కూర్చోండి. మళ్ళా దేవుడు ఇక్కడ మనకు అవకాశం ఇచ్చే వరకు ఇంట్లోనే ప్రార్థన చేసుకోండి అని చెప్పాను నేను. అంతేగాని ఇలాంటి పనికిమాలిన పనులు చేసి కీడు తెచ్చుకోకూడదు. కీడు తెచ్చుకోకూడదు. అయితే ప్రార్థన చేద్దాం, ఎప్పుడు దేవుడు మనకు అవకాశం ఇస్తే అప్పుడు అని. అయితే మళ్ళా ఏమవుతుందంటే నెక్స్ట్ ఇది జూన్ లోపుగా మళ్ళా విజృంభించే అవకాశాలు ఉన్నాయని భయపడుతున్నారు జనం. ఈ విషయం క్లారిటీగా ఉండదండి. గతంలో అలాగే చేశారు. క్లారిటీ లేదు. మనుషులను భయపెట్టేస్తున్నారు. ఉంటే కరోనా వైరస్ ఉంది, లేదంటలేదు. కరోనా వైరస్ లేదంటలేదు, అది స్ప్రెడ్ అవ్వడం వాస్తవం. కానీ లేని విషయాలు సృష్టించి మనుషుల్ని భయాభ్రాంతులకు గురి చేశారు. అందుకని చాలామంది మెంటల్గా దెబ్బతిన్నారు. ఆ సంగతి ఎవరికి తెలుసండి? ఎవడు పట్టించుకుంటాడు? మెంటల్గా దెబ్బతిన్నారు, మనోవైకల్యానికి గురయ్యారు చాలామంది ప్రజలు. క్లారిటీ ఇవ్వాలి దేనికైనా. అన్క్లారిటీ వల్ల భయంకరమైన నిబంధనలు పెట్టి ప్రజల్ని భయభ్రాంతులను చేసి మనోవైకల్యానికి దారి తీసాయి. అది ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యాల మీద దెబ్బతీసాయి. వీటిని గురించి ఎవడండి పట్టించుకునేవాడు? ఎవడు పట్టించుకుంటున్నాడు? నీకు వచ్చిన దెబ్బ నువ్వే అనుభవించు, మాకేంటి అన్నట్టుగా ఉంది. బాధ్యత లేనితనం. అక్కడ వైరస్ ఉందో లేదో ఒక 14 రోజులు ఇక్కడ దారి మూసేశారండి. మూసేస్తే ఎన్ని పనులు ఆగిపోయాయి. లేవలేని పేషెంట్లు కూడా రావడానికి అవకాశం లేదు గేట్లో నుంచి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు.
ఇలాంటి ప్రజలు మొత్తం దేశం మొత్తం మీద ఎంత భయభ్రాంతులకి గురయ్యారు. ప్రార్థనలు చేస్తాం, తెలుసు అందరికీ, లైవ్లో ప్రార్థన చేస్తామా లేదా? దేవుడా దీన్ని కంట్రోల్ చేయి. మళ్ళా యథారీతిగా మేము విచ్చలవిడిగా చెయ్యం, నువ్వు కంట్రోల్ చేసావని క్రమశిక్షణ లేని విధంగా ఉండం మేము. అంటే మన సంగతి చెప్తున్నాను, బయట ఎవరికెళ్ళి కూడా బాధ్యత లేదండి. మాస్క్లో వాటరు, శానిటైజింగ్ చేసుకోరు, డిస్టెన్స్ పాటించరు. సంబరాలు ఎక్కువైపోయాయి. ప్రభుత్వం కాస్త నిబంధనలు సడలించేసరికి సంబరాలు ఎక్కువైపోయాయి. వైరస్ ఉంది కనుక ఏం చెప్పాను మీకు, నిబంధనలన్నీ పాటించి తీరాలి. అజ్ఞానులాగా ఉండకూడదు. మీకు అంత జ్ఞానం ఉన్నది కనుక చెప్పేవాళ్ళ మాటలు వినాలి. ఇక్కడ వాస్తవ సత్యాలు నేను ప్రకటించగలను, బయట కాదు. ఉన్నది లేనిది ప్రకటన చేస్తారు బయట మీడియా వాళ్ళకు ఉంది ఏంటంటే, ఇదిగో దయ్యం, అదిగో దయ్యం, ఇదిగో పులి, అదిగో తోక. క్లారిటీ ఉండదు, అస్సలు ఉండదు. చిన్న మ్యాటర్ పట్టుకుంటారండి, ఇంత ఉన్నదంతా ఇంతే, మొత్తం తిప్పుతారు, అది పట్టుకుని ఇలాగ మొత్తం టైం వేస్ట్. దీంట్లో ఏమన్నా క్లారిటీ ఇస్తారా అని చూస్తాం, కానీ అంత వేస్ట్ మెటీరియల్ ఇస్తూ ఉంటారు, వేస్ట్. కాకపోతే ప్రజల్ని షాక్ గురి చేసే రకంగా వార్తలు చెప్తారు. ప్రజల్ని షాక్ గురి చేస్తే ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తారేమో వార్తలు వినడానికి అన్నట్టుగా వార్తలు చెప్తారు. కనుక జాగ్రత్త అండి. మనం ఒక వాస్తవాన్ని మనంతట మనం తెలుసుకున్నాక జాగ్రత్తగా ఉండాలి. ఎవడో మనకేదో చెప్పడం కాదు, మన సొంత బుర్ర ఉపయోగించాలి. మన సెల్ఫ్ డిసిప్లిన్. యేసు ప్రభు ఎవడైనా తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే వాడు ఏమన్నాడు? తర్వాత వాక్యం మీకు తెలియదు. మరి ఏం చేస్తారు? నేను 4-5 సార్లు చెప్పాను కదండి ఇది. ఎవడైనాను తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నా శిష్యుడు కాడు. అంటే దాని అర్థం ఏంటి? తన సిలువ అంటే సెల్ఫ్ డిసిప్లిన్. డినై హిమ్సెల్ఫ్ అంటే సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి? నీ అంతట నీవుగానే క్రమశిక్షణ అలవర్చుకోవాలి. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే నీ అంతట నీవుగానే క్రమశిక్షణ అలవర్చుకోవాలి. ఎవడో నీకు చెప్తే కాదు. అది చాలా సిగ్గుకరమైన విషయం. దేవుడు నీకు బుర్ర ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. ఆ రెండు ఉపయోగించి ఏది క్రమశిక్షణ కలిగిందో అనుసరించాలి. అర్థమైందా? ఏది క్రమశిక్షణ కలిగిందో అనుసరించడమే సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే అప్పుడు మనం ఏం చేస్తాం? పోలీసులను పెడతాం. పోలీసులు లాఠీ చూపిస్తారు. నువ్వు తిన్నగా వెళ్ళకపోతే పడుతుంది లాఠీ అంటారు. అప్పుడు ఏం చేస్తావు? లాఠీకి భయపడి అప్పుడు వణుకు పుడుతుందండి. నువ్వు ఫ్రీగా ఉండు, స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటూ సెల్ఫ్ డిసిప్లిన్లో నీ అంతటి నువ్వుగా చక్కని మార్గాలు అనుసరించంటే బుద్ధి గలవాడు అనుసరిస్తాడు, బుద్ధి లేనోడు అనుసరించడు. అప్పుడేం కావాలి వాడికి? పోలీస్ కంప్లైంట్ చేస్తే లాఠీ తెస్తారు. లాఠీతో ఏం చేస్తారు? బుద్ధి చెప్తారు. అవునా కదా? పోలీస్ కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది? మొన్న అలాగే గేట్ దగ్గర ఒక కారు పెట్టేసి మన సైమన్ గారు వాచ్మెన్ ఉన్నాడు కదా, తీరా అంటే ఈ గోడ దాటాకే మందట స్థలం, అదంతా రోడ్డు అట, ఆడి బాబు కొనేసాడట. నేను వచ్చేసరికి ఆగ్రా కాసేపు ఆగు, నీకు ఎలా బుద్ధి చెప్పాలో చెప్తా అనేసరికి స్టార్ట్ చేసి పరిగెట్టాడండి. ఆగొచ్చు కదాడు.
నేను వచ్చి అలాగా నీకు నీ స్థలమే ఇక్కడ పెట్టుకుంది కానీ తీయొద్దు, ఉంచు అలాగా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి పోలీస్ వాళ్ళకి అప్పగిస్తేనే సరైన బుద్ధి చెప్తారు. ఇలాంటి వాళ్ళు 2 అప్పగించాను, వీడికి కూడా అక్కడ పంపిద్దాం అనుకున్నా. బుద్ధి జ్ఞానం లేకపోతే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండదు. బుద్ధి జ్ఞానం లేకపోతే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండదు. క్రైస్తవులు అలాగ ఉండకూడదు. సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం. అందుకే ఇక్కడ అందరిని పెట్టాం. ఒక క్రమశిక్షణలో వెళ్తున్నారు కదా, అందరూ వెళ్తున్నారా లేదా? ఒక క్రమశిక్షణ నేర్పింది కరోనా. ఇది అనుసరించి తీరాలి. సిలువ కూడా మనకు ఒక క్రమశిక్షణ నేర్పింది. ఈ 40 దినాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అనుసరించాలి. అంతేగాని కాలక్షేపానికి కాదు. లెంటు అంటే కాలక్షేపానికి కాదు. 3 దినాలు అవుతుంది, ఇంకా చాలా దినాలు ఉంది. 3 దినాలు అవుతుంది, ఇంకెన్ని దినాలు ఉంది? 37 దినాలు ఉంది. దాదాపుగా కొన్ని ఆదివారాలు ఉంది. 37 దినాలే కాక కొన్ని ఆదివారాలు, మధ్య మధ్యన వచ్చే ఆదివారాలు. ఇదంతా అయ్యేసరికి నీలో ఒక నూతన స్థితి పుట్టుకు రావాలి. అందుకనే ప్రియులారా, ఈ దినము మొట్టమొదటిగా ఇది చాలా ముఖ్యం కదా, ప్రభువుని అడుగుదాం. ప్రార్థనలో మనం చేసే మొట్టమొదటి అంశం ఏమిటంటే, ఇదిగో ప్రభువా, నీకు నమ్మకమైన శిష్యుడిగా నా సిలువ ఎత్తుకొని నిన్ను వెంబడిస్తానని ప్రభువుకు మాట ఇవ్వండి. నన్ను నమ్మకముగా నిన్ను వెంబడించేటట్టుగా నాకు అట్టి బుద్ధి, వివేకము, వివేచన ఆత్మను నాకు సమృద్ధిగా ఇయ్యి అని ప్రభువుని అడగండి. తర్వాత మిగతా అన్ని విషయాల కొరకు ప్రార్థన చేయండి. మీరు అన్ని విషయాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే సమయం 12 గంటలు అవుతుంది కదా, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మీరు ఎలా ప్రార్థన చేస్తారు? మీ నలుగురు ఇలా తిరిగిపోండి ఒకవైపుకి, నలుగురు ఆ నలుగురు అలాగా, ఆ నలుగురు అలాగా, ఈ నలుగురు ఇలాగా, అవతల నలుగురు అలాగా తిరగాలి. అర్థమైంది కదా? మీరు ఒకరికొకరు ఇలా తిరగాలి. అలాగా నలుగురు, మీ నలుగురు ఒకటి, మీ నలుగురు ఒకటి, ఆ నలుగురు ఒకటి. ముగ్గురు ఉన్న చోటకి ఇంకొకరికి వెళ్ళండి. ముగ్గురు ఎవరన్నా ఉంటే ఆ నలుగురు వాళ్ళ దగ్గరికి ఒకరు వెళ్ళండి, సరిపోద్ది. సింగిల్గా ఉన్నవాళ్ళు సెట్ అవ్వండి. ఈ స్క్వేర్స్లోనే కూర్చోవాలి. ఎవరు కూడా వేరే స్థలంలో కూర్చోకూడదు. స్క్వేర్లోనే మీకు కేటాయించిన స్థలాల్లోనే కూర్చోవాలి. ప్రార్థన అయిన తర్వాత నేను చివరి ప్రార్థన చేస్తాను. చివరి ప్రార్థన నేను చేస్తాను. నలుగురుగా మీరు ప్రార్థన చేయండి. అక్కడ ఇద్దరు కూర్చున్నారు, నలుగురు అవ్వలేదు. మీ ఇద్దరు అటు రావాలి, అటు సెట్ అవ్వాలి. అక్కడ ఒకటి ఖాళీ ఉంది కదా, అలాంటి వాళ్ళు అందరూ నలుగురు అవ్వండి. ఖాళీ ఉన్నవాళ్ళు మీ ఇద్దరు తీసే